అందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు. బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడడం, డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనంటాం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాకివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సులో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడడం, గొర్రెలాగా అరుకుతున్న పైకి ఎక్కకపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం. అందరికీ కూడా మా మనవి, మీకు వీడియో పెడుతున్నాను చూడండి. రోడ్డు మీద ఇలా ఎక్కుతున్నారు. బస్సుకు వచ్చి 150 మంది 170 మంది ఎక్కుతుంటుంటే కండక్టర్లతో రెక్లెస్గా మాట్లాడడం, డోర్లో నుంచి పైకి ఎక్కమంటే ఎక్కనంటాం. ఎందుకంటే మా ఉద్యోగాలతో, మా ఊపిరితో, మా కుటుంబాలతో ఇలా ఆడుకుంటున్నారు. అధికారులు ఎవరికి కూడా మేము చేసే సేవల పట్ల మీకు జాలి దయ లేదా? రోడ్డు మీద పాకివాడి కన్నా హీనంగా తయారైంది మా ఉద్యోగాలు. మా ఊపిరి ఆర్టీసీ బస్సులోనే పోయేలాగుంది. ఈ జనాలతో బస్సులో కొట్టుకోవడం, కండక్టర్ మీద తిరగబడడం, గొర్రెలాగా అరుకుతున్న పైకి ఎక్కకపోవడం ఏంటండి? మాకు మీరిచ్చే జీతాల కన్నా మేము ఎక్కువే కష్టపడుతున్నాం.